చేదు అనుభూతి. నేను సాయిత్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. చాలా బాధ అనిపించింది. ఇప్పుడు కూడా తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు చాలా రోజుల నుంచి నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఈ వీడియో అడుగుతూనే ఉన్నారు. నేను కూడా షేర్ చేద్దాం అని అనుకుంటూనే కొంచెం లేట్ అయిపోయింది. ఏమనుకోకండి. అన్ని షార్ట్ వీడియోలలో ప్రతి ఒక్కరు కమెంట్ పెడుతూనే ఉన్నారు. షార్ట్ వీడియో పెట్టినా లాంగ్ వీడియో పెట్టినా కమెంట్ చేస్తూనే ఉన్నారు. ఎస్, ఈరోజు ఆ టైం వచ్చిందనమాట మనకు. అండ్ ఎందుకో ఈరోజు బాగా వేడి ఇచ్చేస్తుంది. మీరు డిస్టర్బెన్స్ అనుకోకండి, దీన్ని వేడి బాగా అవుతుంది. తమ్నేల్ చూసింటారు కాబట్టి. ఎస్, నేను ప్రెగ్నెంట్ అయిన 4 months ఎలా ఉండింది నాకు, అంటే నాకు ఎప్పుడు తెలిసింది, అండ్ నాకు వామిటింగ్స్ అయినాయా లేదా, ఎలా ఉండింది అసలు అని అన్నీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను డీటెయిల్గా ఈ వ్లాగ్లో మీకు చెప్తాను. ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అని మీరే కమెంట్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా నేను నా స్టోరీని కూడా మీతో షేర్ చేస్తున్నాను. అండ్ నా పాపనో బాబానో వచ్చిన తర్వాత వాడు కూడా చూస్తాడు, మా అమ్మకి ఇన్ని తిప్పలు పెట్టినానా అని వాడికి కూడా తెలుస్తుంది అనమాట. సో నాకు వచ్చేసి 2nd monthలో తెలిసిందనమాట. అంటే ప్రెగ్నెంట్ అయిన 1st month ఎవరికి తెలియదు కాబట్టి 2nd monthలో తెలిసింది. 2nd monthలో నాకు పీరియడ్ మిస్ అయిన 4th డేని నేను ప్రెగ్నెన్సీ చెకప్ అయితే చేసుకున్నాను అనమాట. మెయిన్గా ఏమంటే మేము ఒక 5 years పిల్లలు వద్దు, ఇప్పుడే వద్దు, ఆ తర్వాత మనం ప్లాన్ చేసుకుందామని ఉండే మాకు. అండ్ ఇప్పుడు మేము ఓకే, మా లైఫ్ బాగుంది, మా పిల్లలు వచ్చినా కూడా మేము మంచిగా ఉంటాము అని, అంటే ఫస్ట్ లైఫ్ మీద ఫోకస్ చేసాం అనమాట. పెళ్లి కాగానే పిల్లలు వద్దు అని అనుకున్నాం కాబట్టి మేము కొంచెం వద్దు అనుకున్నాం కాబట్టి 4 years అయితే ప్లాన్ చేయలేదు. అండ్ 5 years తర్వాత మాకు పిల్లలు కావాలని అనిపించింది కాబట్టి సో మేమిద్దరం డిసైడ్ అయ్యి ప్లాన్ చేసాము. నాది న్యాచురల్ ప్రెగ్నెన్సీ. అండ్ డైట్ ఏమైనా చేశారంటే నేను ఏ డైట్ చేయలేదు, ఏ చెకప్ చేసుకోలేదు, ఏమీ లేదు. నాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ చెక్ చేసుకున్నాను అనమాట. మేము ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసామో 1st month నుంచి నేను చెక్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే పీరియడ్స్ అంటే నాకు పీరియడ్ వచ్చేసి నాకు మంత్లీ కరెక్ట్గానే వస్తుంది. 1 day 2 day అట్లా వస్తుంది, కానీ డిస్టెన్స్ మరీ పెద్దగా ఏం డిస్టెన్స్ ఏం రాదు. అంటే నాకు మంత్లీ పీరియడ్ వచ్చేసి టైం కరెక్ట్గానే ఉంటుంది అనమాట. అండ్ నాకు 1st month చెక్ చేసుకున్నప్పుడు నాకేం రాలేదు, అంటే కొంచెం ఒక 3 days ఏమో లేట్ అయింది. అప్పుడు చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే అప్పుడు ఏం రాలేదు. అప్పుడు అబ్బా రాలేదు కదా అనేసి షాక్ అయ్యి వదిలేశాను. అండ్ నెక్స్ట్ మంత్ చెక్ నేను నాకు పీరియడ్ మిస్ అయిన 4th డేనే నేను చెక్ చేసుకున్నాను. 4th day చెక్ చేసుకున్నప్పుడు నాకు ఆ రోజు నాకు పాజిటివ్ వచ్చింది. ఆ రోజు మండే నాకు గుర్తుంది అంతా. మండే మార్నింగ్ పూజ చేశాను, మంచి పాజిటివ్ వైబ్లో ఉన్నాను. చెక్ చేసుకోవాలని అనుకున్నాను. నా దగ్గర ఉండే ప్రెగా న్యూస్వి లాస్ట్ మంత్ తెచ్చుకున్నా కాబట్టి నా దగ్గర కొన్ని ఉండే. గైస్ మధ్యలో డిస్టర్బెన్స్ బాగా వేడేస్తుంది అనేసి 1 ఫ్యాన్ పెట్టుకున్నాము. సో అంటే చెక్ చేసుకున్నా, పీరియడ్ మిస్ అయిన 4th day చెక్ చేసుకున్నప్పుడు లాస్ట్ మంత్ ఉండే ప్రెగా న్యూస్ నా దగ్గర చెక్ చేసుకున్నప్పుడు నాకు అరౌండ్ నేను మార్నింగ్ అట్లా 12:30 అట్లా చెక్ చేసుకున్నాను అనమాట. పాజిటివ్ వచ్చింది నాకు. పాజిటివ్ రాగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా అంటే నాకు చాలా లైట్గా వచ్చింది లైన్, థిక్ లైన్ రాలేదు నాకు. నేను కన్ఫ్యూజ్లోనే ఉన్నా ఆ రోజు. అంటే నాకు తెలుసు అంటే ఓకే నేను ప్రెగ్నెన్సీ వచ్చింది అని నాకు అర్థమైంది, కానీ నాకు డౌట్గానే ఉండేది. అంటే లైట్ లైన్ వచ్చింది కదా, 2 lines వస్తే ప్రెగ్నెన్సీ అని నాకు కూడా తెలుసు, కానీ లైట్ లైన్ వచ్చింది, థిక్ లైన్ రాలేదు కదా అనేసి కన్ఫ్యూజన్లోనే ఉండే. కానీ హ్యాపీగా ఉంది ఒక సైడు అమ్మ ఇన్ని రోజుల తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని హ్యాపీ. అండ్ మా సాయి చెప్పాలని కూడా హ్యాపీగా ఉండే నేను. అండ్ తర్వాత ఏం చేశానంటే అదే రోజు నైట్లో ఇంకొకసారి చెక్ చేసుకున్నాను నేను. అంటే చాలామంది చెప్తుంటారు కదా మార్నింగ్ వచ్చే యూరిన్తో చెక్ చేసుకుంటే థిక్ లైన్ వస్తుంది అనేసి. నేను మార్నింగ్ 12:30 అరౌండ్ అట్లా చెక్ చేసుకున్నా కాబట్టి నాకు థిక్ లైన్ రాలేదు. అండ్ అదే రోజు నేను నైట్లో మళ్ళీ చెక్ చేసుకుంటే నాకు థిక్ లైన్ వచ్చింది. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయిపోయింది, ఓకే నేను ప్రెగ్నెంట్ అనేసి నాకు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నేను మా సాయికి అయితే చెప్పాను. మా సాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ వీడియో కూడా మీరు చూసి ఉంటారు. సో ఆ తర్వాత జర్నీ ఎలా ఉండింది అంటే మీరు అనుకోవచ్చు నేను వీడియోలో ఇంత యాక్టివ్గా కనిపిస్తే అబ్బా సిరి అక్క ప్రెగ్నెంట్ అయిన తర్వాత చాలా యాక్టివ్గా ఉంది అనేసి. చెప్పాలంటే చాలా ప్రెగ్నెన్సీ అంటే ప్రతి ఒక్కరి బాడీని బట్టి ఉంటుంది. నాకైతే అంత ఈజీగా ఏం లేదు. వీడియోలో అట్లా నేను యాక్టివ్గా కనిపిస్తాను అంతే, నేనైతే యాక్టివ్గా అయితే ఉండలేదు. నాకు 1st month తెలియలేదు కాబట్టి 2nd monthలో తెలిసింది కాబట్టి నేను చెకప్ అయితే వెళ్ళాను. చెకప్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేశాను అనమాట. వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఆ తర్వాత నాకు మెల్లగా స్టార్ట్ అయింది అన్ని ప్రాబ్లమ్స్. 2nd monthలో నేను అనుకుంటూ ఉన్నా ఏంటి నాకు 2nd monthలో ఉంది అంటే 1st week
1 మంత్ 4 డేస్ అయింది, 1 వీక్ అయిపోయింది, ఇంకా ఎందుకు వామిటింగ్స్ స్టార్ట్ అవ్వలేదు, అందరికీ ఉంటాయంట కదా. డాక్టర్ కూడా అడిగాను, మేడం వామిటింగ్స్ ఏం లేవు మరి ఎట్లా అంటే, ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు అమ్మా, ఈ మినిట్ కూడా స్టార్ట్ అవ్వచ్చు, మీ లక్ బాగుంది, ఇంకా మీకు వామిటింగ్స్ ఏం అవ్వడం లేదు అని చెప్పారనమాట. అప్పుడు నాకు అవుతలేదు అనేసి టెన్షన్ ఉండే, ఎందుకు నాకు అవుతలేదు, అందరికీ అవుతాయి కదా అనేసి. సో ఆ తర్వాత చుక్కలు కనిపించినాయి. ఫస్ట్ నాకు ఒక 2 వీక్స్ ఏమో వామిటింగ్స్ అయితే ఏం కాలేదు. ఫస్ట్ ఎలా ఉంది అంటే నాకు బాగా ఆకలేసింది. ఒక 1 వీక్ అలా నేను హాస్పిటల్కి రెండోసారి చెకప్కి వెళ్ళేంత వరకు నాకు బాగా ఆకలేసింది. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏదైనా స్నాక్స్ తిన్నాం అనుకోండి, ప్రెగ్నెన్సీలో హెల్తీ ఫుడ్ తీసుకోవాలనేసి హెల్తీనే తీసుకున్నాను. ఇప్పుడు ఏదైనా తిన్నాను అనుకోండి, మళ్ళీ గంట కాకుండా ముందే ఆకలేసింది, మళ్ళీ గంట కాకుండా ముందే ఆకలి, అలా చాలా ఆకలేసింది. నాకు టెన్షన్ అయిపోయింది, అంటే అబ్బా ఇంతగానో ఆకలి అవుతుంది ఏంటి, నేను ఎంత లావ్ అయిపోతానేమో అనేసి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనం హాస్పిటల్కి వెళ్తాం కదా, అదే హార్ట్ బీట్ రానికి ఇన్ని వీక్స్ ఉంటుంది, అన్ని వీక్స్లలో రాండి అని చెప్తారు కదా. అప్పుడు వెళ్ళిన తర్వాత హార్ట్ బీట్ వచ్చింది నా బేబీకి. హార్ట్ బీట్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సాయి కూడా పిలిచారు, సాయి కూడా వినిపించారు, మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అప్పుడు నేను డాక్టర్కి చెప్పిన తర్వాత నాకు అప్పుడు టాబ్లెట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఆ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత నాకు అంతేం ఆకలి ఏం వేయలేదు. సో ఆకలి అయితే తగ్గిపోయింది అనమాట. ఆకలి తగ్గిపోయిన ఒక 2-3 డేస్లోనే ఇక చెప్తారా ఎందుకండి వామిటింగ్ స్టార్ట్ అయినాయి. చాలా ఘోరంగా, ఏం తింటే అది, వాటర్ తాగినా వాటరు, అన్నం తింటే అన్నము, జ్యూస్ తాగితే జ్యూసు. నాకేమో అన్నీ ఎక్కువ తినండి, ఫస్ట్ 3 మంత్స్ చాలా కేర్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు కదా. సో మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాము, మంచి ఫుడ్ తీసుకున్నాము, ఏం తింటే అది. సో నేను ఎంత తక్కువ తిన్నా ఇట్లా వామిట్ అయిపోయేది. సో చాలా ప్రాబ్లం అయ్యేది నాకు వామిటింగ్స్తోని. అంటే ఏది తిన్నా అంటే ఇట్లా అన్నం వండినా, ఎగ్ కూర వండినా స్మెల్ కూడా పడకపోతుండే. చాలా కష్టమైంది నాకు. 4 మంత్స్ అయితే వామిటింగ్స్ అయినాయి. చాలా అంటే చాలా నరకం చూసినా అనమాట. అండ్ దాంతోపాటు నాకు నీరసం అనేది ఉండేది, ఎందుకంటే నేను తినిందంతా వామిటింగ్ అయిపోయి కక్కుకుంటున్నా కాబట్టి బాగా నీరసం, అంటే ఇట్లా నిలబడలేకపోతుండే, ఓన్లీ పండుకునుడే అదొక్కటే నా వల్ల అవుతుండే. ఎందుకంటే ఎనర్జీ లేదు బాడీలో, మనం తింటేనే కదా మన బాడీలో ఎనర్జీ ఉంటుంది. సో ఎనర్జీ లేదు అస్సలు. ఇట్లా నాకు సాయి లేకుంటే అప్పుడు నా 4 మంత్స్ నాతో అయితా ఉండలేదు. చాలా కష్టంగా ఉండేది. ఏది తింటే అది కక్కుడు, ఇట్లా తినడం ఇలా కక్కడం, ఇలా తినడం ఇలా కక్కడం. అండ్ ఇచ్చిన టాబ్లెట్స్ కూడా వేసుకున్న వెంటనే కక్కేయడం. సిరప్ ఇచ్చిన టానిక్ ఇచ్చిన కూడా అట్లనే పోవడం. సో చాలా ప్రాబ్లం అయింది. సో అప్పుడు నేను ఇట్లుంటే అవ్వదు అనేసి, ఇంకా ఏం తిన్నా ఇలానే అవుతుంది అనేసి డాక్టర్కి ఒక 2 టైమ్స్ నేను చెకప్కి వెళ్ళినప్పుడు చెప్పాను, వామిటింగ్స్ ఇలా ఎక్కువ హెవీ అవుతున్నాయి అంటే. అప్పుడు వాళ్ళు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు నాకు. టాబ్లెట్ వేసుకున్నా కూడా అవుతుండే నాకు. ఆ మేడం చెప్పింది 2 టైమ్స్ తర్వాత నీకు ఇలానే అయితే ట్రీట్మెంట్ ఇస్తాను నీకు అని చెప్పింది. ఇంకా నా దగ్గర వేరే ఆప్షన్ లేకుండే. అండ్ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కూడా బిఫోర్ ఫుడ్ ఉండే, ఆఫ్టర్ ఫుడ్ కూడా ఉండే టాబ్లెట్స్ వేసుకున్నాను. అయినా కూడా ఏం తగ్గలేదు. ఇంకా నాకు అవుతలేదు, అంటే బాగా నీరసం ఉంది, కుకింగ్ చేయడానికి అవుతుండలేదు, నిలబడనీకి అవుతుండలేదు, ఏ వర్క్ కూడా నాతో అవుతుండలేదు. కంప్లీట్గా నేను ఎలా అయిపోయానంటే ఒక పేషెంట్ లాగా అయిపోయాను. ఓన్లీ పడుకోవడం, తినడం పడుకోవడం ఇంతే చేస్తుండే. ఇంకా అవుతుండలేదు కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా చెప్పాను, ఇవి వామిటింగ్స్ అవుతున్నాయి మేడం, నా వల్ల అవ్వడం లేదు, ఫుడ్ అయితే ఏమీ పోతలేదు నాకు, తినిందంతా మనకు వామిటింగ్స్ అయిపోతుంది, డ్రై ఫ్రూట్ షేక్ తాగిన అస్సలు నాకు మిల్క్ కానీ డ్రై ఫ్రూట్ షేక్ కానీ ఏమీ పడలేదు, ఫుడ్ కూడా పడలేదు అసలు. ఫస్ట్ 4 మంత్స్ అయితే నేను ఏం ఫుడ్ కరెక్ట్గా తీసుకోలేదు. అప్పుడు నేను మీకు చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట. నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది చిన్నగానే, అది అంటే 2 డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నా. అంటే ఫస్ట్ డే మేము నైట్లో వెళ్ళాం కాబట్టి అది సెలెన్స్ ఏమో పెట్టారు. అది చిన్న క్లిప్ ఉంటుంది నా దగ్గర, ఇక్కడ యాడ్ చేస్తాను అది. అప్పుడు తీసుకున్నాను అనమాట. నాకు హ్యాండ్కి అది వేసారు నైట్లో. అది అరౌండ్ ఒక 2 అవర్స్ ఎక్కింది నా బాడీలోకి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి అది 3 అవర్స్ పెట్టారు. సో అలా నాకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొంచెం తగ్గడం స్టార్ట్ అయింది. కొంచెం తగ్గిన తర్వాత నాకు కూడా కొంచెం ఎనర్జీ వచ్చింది. అంటే అప్పుడు నాకు ఫుడ్ పోతుండే కాబట్టి, అంటే నాకు ఎప్పుడైతే వామిటింగ్స్ తక్కువ అయినాయో అప్పుడు నాకు ఫుడ్ పోయింది కాబట్టి కొంచెం ఎనర్జీ వచ్చింది. అప్పటి వరకు నాకు బాగా నీరసం అయింది. ఇది ఓన్లీ 4 మంత్స్ జర్నీ చెప్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అనేసి చెప్తాను మీకు. సో నేను ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకున్నానో అప్పుడు మనకు అవి ఎక్కిస్తారు కదా, ఇంజక్షన్ అనేది ఎక్కిస్తారు కదా, అప్పుడు బ్లడ్ బయటకు వస్తుంది కదా. ఆ బ్లడ్ చూసేసి మా సాయి
అంటే నేనే ఒక పేషెంట్, అంటే ఇప్పుడే మనకి పేషెంట్ అంటే ఎట్లుంటారు, పేషెంట్ దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళ హస్బెండ్ కానీ ఎవరైనా కానీ ఉంటారు. నాకు మా హస్బెండ్ తీసుకెళ్తుండే కాబట్టి, సాయి తీసుకెళ్తుండే కాబట్టి నా దగ్గర సాయి ఉండాలని కోరుకుంటాను. బట్ తనకి ఏంటంటే హాస్పిటల్ పడదు, హాస్పిటల్ స్మెల్ పడదు, అండ్ ఎవరికైనా పడదు, నాకు కూడా పడదు. కానీ బ్లడ్ చూశాడు కాబట్టి తనకి ఇలా కళ్ళు తిరగడం ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. తను బయటకు వెళ్ళిపోయాడు, నేను ఒకటే ట్రీట్మెంట్ తీసుకున్నా. అప్పుడు కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యాను, అంటే ఎవరితో షేర్ చేసుకోలేదు. ఆ 4 months కూడా నేను చాలా సిక్ అయిపోయాను కాబట్టి వీడియోస్ ఏం పెట్టలేదు. ఒక 2-3 ఏమో పెట్టాను అంతే. నేను దాంట్లో కూడా చాలా ధైర్యం తెచ్చుకొని, చాలా ఓపిక తెచ్చుకొని వీడియోస్ చేసి పెట్టాను. ప్రమోషన్స్ ఉండే కాబట్టి, అంతకుమించి నేనే లో ఉండే కాబట్టి నేను ఏం వీడియోస్ తీయలేదు. అసలు నేను ఉన్నానా లేదా అన్నట్టే ఉండే నాకు ఆ 4 months కూడా. ఆ టైంలో కేరింగ్ అనేది మా హస్బెండ్ నాకు బాగా కేర్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఈ జర్నీ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఫస్ట్ 3 months అనేది చాలా చాలా ఓపికగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తారు కదా. సో ఆ జాగ్రత్తలన్నీ సాయి తీసుకున్నాడు. అంటే నాకు ఫుడ్ పోకున్నప్పుడు చాలా వేరేవన్నీ ట్రై చేశాడు, నాకు ఏదైనా తినిపించాలి అనేసి. బట్ నాకు ఏది పోకుండే. ఇంట్లో నేను అస్సలు బయట ఫుడ్ మానేశాను. ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వచ్చిందో నాకు బయట ఫుడ్ తినడమే మానేశాను. ఇలా నాకు ఏదైనా ఇష్టం వచ్చినా కూడా, తెచ్చిచ్చినా కూడా, అది తిన్నా కూడా మళ్ళీ కక్కుడే. సో కక్కుడు వల్ల నాకు అసలు హెవీ వామిటింగ్స్ అయితే ప్రాబ్లం అవుతుంది అని నేను యూట్యూబ్లో చూశాను. నాకు అయింది హెవీ వామిటింగ్సే. సో అలా అయితే ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుంది, అంటే లోపల బేబీకి ప్రాబ్లం అవుతుంది అని తెలుసుకున్న వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను. సో ఇలా అయిపోయింది అనమాట జర్నీ. సో ఇలా మీరు అడిగారు కాబట్టి చేస్తున్నాను. అంటే మీరు అడిగారు కదా ప్రెగ్నెన్సీకి యూజ్ అవుతుంది అనేసి. నేనైతే ప్రెగ్నెన్సీలో ఎటువంటి డైట్ ఫుడ్ అయితే నేను తీసుకుంటా లేదు. నార్మల్గా రైస్ తింటాను, అండ్ చపాతి తింటాను, ఇంకా రాగి సంగటి తింటాను. మాకు రాగి ముద్ద చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి రాగి ముద్ద తింటాను. ఇంకా స్పెషల్గా అంటూ కేర్ అంటే ఫ్రూట్స్ ఓకే అన్నట్టు అంటాను. నాకు అంత ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ ఎక్కువ తీసుకోవడానికి అవ్వడం లేదు. అది అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఫుడ్ ఎక్కువ అవుతలేదు, అంటే నాకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంది, డైజెషన్ అవుతలేదు. అంటే కామన్గా ప్రెగ్నెన్సీలో వస్తుంది అంటారు, బట్ నాకు బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచి కూడా డైజెషన్ ప్రాబ్లం ఉండే కాబట్టి నాకు ఫుడ్ ఎక్కువ తీసుకొని అవ్వదు. నేను తినేదే తక్కువ క్వాంటిటీ. నాకు టెన్షన్ ఉందంటే నా బేబీ ఎంత వెయిట్ ఉంటుందో, మళ్ళీ ముందర ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అనేసి కేర్ తీసుకుంటూ ఉన్నాను. మా సాయి కూడా ఎక్కువ కేర్ తీసుకొని అన్నీ చేసిస్తున్నాడు. బట్ ఎంత కేర్ తీసుకున్నా కూడా మనం లో అయిపోతాం కాబట్టి 4 monthsలో అయితే అసలు నేను మంచిలాగా లేను. ఫస్ట్ మంత్ ఓకే, ఫస్ట్ మంత్ మనకు తెలీదు కాబట్టి ఫస్ట్ మంత్లో ఓకే. సెకండ్ మంత్ నుంచి నేను 4th month ఎండింగ్ వరకు కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అది చెప్తారు కదా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉండిందంటే డే బై డే ఒక ప్రాబ్లం, డే బై డే డేకి ఒక ప్రాబ్లం చాలా అవుతూనే ఉంటుంది. కానీ ఈ రోజు నేను రెస్ట్ తీసుకున్నాను, అబ్బాయి ఈ రోజు నేను బాగున్నాను అంటే 4 months అయిపోయింది కదా, గుర్తు చేసుకొని మీకు చెప్తున్నా కాబట్టి కట్స్ ఉంటాయి, మీరు ఏమనుకోవద్దు. అలా ఉండిందనమాట 4 months కూడా నాకు ఏం బాగాలేదు. అండ్ మీరు పెద్దగా ప్రెగ్నెన్సీలో డైట్ ఫుడ్ ఏం మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ తినండి, అన్నీ తింటేనే హెల్దీ బేబీకి. డాక్టర్ కూడా అదే చెప్తారు, అన్నీ తినండి అనేసి. నాకు కూడా డాక్టర్ అన్ని సజెస్ట్ చేస్తారు అన్నీ తినండి అనేసి. బట్ నాకు ఫ్రూట్స్ ఎక్కువ పోవు, అండ్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినబుద్ధి కాదు. కొందరికి అంటే వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది. సో నా బాడీని బట్టి నాకు బెటర్, నాకు ఏది మంచిగా అనిపిస్తుందో నేను అవి మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ నాకు కేరింగ్, మెయిన్గా ప్రెగ్నెన్సీ ఉమెన్ ఇంట్లో ఉంది అంటే కేరింగ్ చాలా ఇంపార్టెంట్. కేరింగ్ తీసుకోండి. హస్బెండ్ కంటే ఎవరు ఎక్కువ మంచిగా కేర్ తీసుకోరు, హస్బెండే కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతినిత్యం ప్రతి డే ఆ వైఫ్ దగ్గర హస్బెండే ఉంటారు కాబట్టి కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఎక్కువ కేర్ తీసుకోండి. మా హస్బెండ్ అయితే నాకు మంచిగా కేర్ తీసుకున్నాడు కాబట్టి నేను ఈరోజు ఇలా సర్వైవల్ అయ్యాను, ఇంత స్ట్రాంగ్ ఉన్నాను. సో మీకు వీడియోలో అబ్బాయి ఎంత యాక్టివ్గా ఉంది సిరియక్క అని నాకు చాలా మంది కమెంట్ చేశారు, భలే యాక్టివ్గా ఉన్నారు అక్క అనేసి. నేనేం యాక్టివ్గా లేను, నేను పడ్డ కష్టం ప్రెగ్నెన్సీలో డే బై డే నేను చుక్కలు చూశాను అనమాట. బట్ వీడియో వచ్చేసరికి నేను మంచిగా రెడీ అయ్యి యాక్టివ్గానే మాట్లాడతాను. ఇప్పుడు కూడా నాకు బ్యాక్ పెయిన్ అనేది చాలా ఉంది, బట్ వీడియో కోసం అవేమీ లేదు, అవన్నీ మర్చిపోయేసి ఇలా పిల్లో పెట్టుకొని హ్యాపీగా మాట్లాడుతున్నాను. నా జర్నీ నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను. నా బేబీ కూడా పుట్టిన తర్వాత, వాడికి తెలివి వచ్చిన తర్వాత, వాడికి మైండ్ వచ్చిన తర్వాత చూస్తారు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి స్కానింగ్ ఉంటుంది కదా, ఎన్టీ స్కాను.
ఎన్టీ స్కాన్లో నేను చెప్పలేను, అది ఒకటి జరిగిపోయిందనమాట. సో ఇదంతా అంటే ఇట్లా వామిటింగ్స్ తక్కువైపోయినాయి, అబ్బా పర్లేదులే మనము ఇట్లా ఎంట్రీ అవుతున్నాము సో బాగానే ఉంటుందేమో అని అనుకునే లోపల మనకి ఎన్టీ స్కాన్ ఇస్తారు కదా, నాకు 4th మంత్ ఎండింగ్లో ఇచ్చారనమాట. సో 4th మంత్ ఎండింగ్లో ఇట్లా స్కాన్ రాసిగానే నేను మంచి హాస్పిటల్లోనే చూపించుకుంటున్నాను. అంటే నాకు అంటే బేబీ మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి అనేసి నేను ఒక మంచి హాస్పిటల్లో చూస్ చేసుకున్నాను అనుకుంటున్నాను అనమాట. నాకు ఫస్ట్ 3 మంత్స్ 15 డేస్కి ఒకసారి చెకప్ ఉండే, 3 మంత్స్ తర్వాత మంత్లీ ఉంటుండే అనమాట. ట్యాబ్లెట్స్ కూడా మంత్లీ ఇచ్చేస్తుండే, మంత్లీ వెళ్తుండే. అప్పుడు ఎన్టీ స్కాన్ ఇచ్చారు. ఎన్టీ స్కాన్ చెప్పలేను గైస్, నేనైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అసలు ఏం జరిగింది అనేసి నెక్స్ట్ చెప్తాను. నా లైఫ్లో అది ఒక చేదు అనుభూతి. నేను సాయిద్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. చాలా బాధ అనిపించింది, ఇప్పుడు కూడా అది తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. సో అదేం జరిగింది అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోయింది. ఇది నా జర్నీ అనమాట ఈ 4 మంత్స్లో. ఆ ఎన్టీ స్కాన్లో ఏం జరిగింది, నా బేబీకి ఏం ప్రాబ్లం ఉండే అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకేం వీడియోస్ మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, డే బై డే నేను పెడుతూనే ఉంటాను వీడియోస్. కొంచెం అర్థం చేసుకోండి, నేను కూడా ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం నాకు అన్ఈజీగా ఉంది కాబట్టి కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. అయినా నేను ట్రై చేస్తూనే ఉన్న మ్యాక్సిమం పెట్టాలి అనేసి. మీరు కూడా వీడియోస్ అడుగుతున్నారు కాబట్టి. సో ఆ స్కాన్లో ఏం జరిగింది, నా బేబీకి ఏ ప్రాబ్లం వచ్చింది అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చెప్తే నేను ఇప్పుడే యాడ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను సాయిద్రం చెప్తాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేం అంత యాక్టివ్గా లేను, పర్లేదు, నాకు మా సాయి తోడుండే కాబట్టి అంత ఈజీగా అయిపోయిందనమాట. నా కడుపులో ఉన్న బేబీ నాకు మంచిగా చుక్కలు చూపించింది. మీకు ఎన్నో మంత్స్ అని తెలుసుకోవాలని చాలా ఉంది కాబట్టి డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్. మీరు ఏం టెన్షన్ పడద్దు, ఓకేనా. ఇక్కడ నేను 4 మంత్స్ జర్నీ చెప్పాను కాబట్టి మీకు కూడా ఆల్రెడీ కొంచెం తెలిసి ఉంటుంది ఎన్ని మంత్స్ అనేసి గెస్ట్ చేయగలరు. అండ్ మీకు కంప్లీట్గా తెలుసుకోవాలి అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో అలా షేర్ చేస్తాను. ఎన్టీ స్కాన్లో నాకేం జరిగింది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ బాయ్ గైస్, థ్యాంక్ యూ. అండ్ గైస్, ప్రెగ్నెన్సీలో ఎలా ఉండాలి, మనకి ఎలా మంచిది, బ్యాక్ పెయిన్కి ఏమైనా నాకు టిప్స్ చెప్తారా చెప్పండి అండ్ షేర్ చేయండి. అంటే ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఉంటారు కదా చాలామంది. సో బ్యాక్ పెయిన్కి కొంచెం టిప్స్ చెప్పండి. అండ్ నాకు ఏం జరిగింది అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉండాలి, కేరింగ్ ఎలా తీసుకోవాలి అనేసి కూడా కమెంట్ చేయండి. అండ్ ఓకే.